వైఎస్ఆర్సీపీ వాళ్ళకి వీళ్ళు చెప్పడం చాలా హాస్యాస్పదంగా ఉంది. మా చెల్లెలు మాట్లాడుతూ రెడ్ బుక్ పేర్లు ఇంకా ఓపెన్ కాలేదు, అవి వేరే ఉన్నాయంట. అంటే లోకేష్ బాబు గారు రెడ్ బుక్ మా చెల్లెమ్మ బాగా చదివినట్టున్నారు. తీసుకొని అన్న ఒకసారి చదువుతాను నేను, దయచేసి మీరు రెడ్ బుక్ లో ఏమున్నాయి, ఏమేమి పేర్లు ఉన్నాయని చెప్పి మా చెల్లెమ్మ అడిగినట్టున్నారు. అందుకే చెల్లెమ్మకు బాగా తెలిసినట్టుంది. ఇక మీరు మాట్లాడుతున్నట్టుగా ఆడుదాం ఆంధ్ర ఎన్ని కోట్ల స్కామ్ అంటున్నారు సార్? అది కరెక్ట్ చెప్పలేమంటున్నారు కదా. 100 అని ఒకరు అంటారు, 150 అంటారు, 200 అంటారు అన్నారు, ఒక 200 అంటున్నారు మీరు చెప్పినట్టుగా. కానీ ఆడుదాం ఆంధ్ర మొత్తం బడ్జెట్ ఎంతో తెలుసా సార్? ఏమండి మెమోలో ఒక పాయింట్ ఇక్కడ, రాష్ట్రం మొత్తం మీద ఆడుదాం ఆంధ్ర మొత్తం బడ్జెట్ 114.25 కోట్లకు ఆడుదాం ఆంధ్ర బడ్జెట్. అది 100 కోట్ల రూపాయల బడ్జెట్ తో ఆడుదాం ఆంధ్ర జరిగితే దాంట్లో 150 కోట్ల అవినీతి జరిగిపోయిందంట. చూడండి సార్, ఎవరు చెప్తున్నారు ఇది? ఇలా కేసులకి వీళ్ళు పెట్టే అక్రమ అరెస్ట్, వీళ్ళు చేసే అక్రమ కేసులకి అక్రమ అరెస్టులకి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అదిరేది లేదు, బెదిరేది లేదు. ఏం విచారణ కావాలంటే అది చేసుకోమని, వాళ్ళకి ఇష్టం వచ్చింది చేసుకోమని చెప్పు. మనం న్యాయస్థానాలకు వెళ్తాం, మేము ఏ అవినీతి చేయకుండా ప్రజలకు మంచి చేశాం మేము అనే ధైర్యం మాకుంది, నమ్మకం మాకుంది. న్యాయస్థానాలకు వెళ్తాం మేము ఖచ్చితంగా. పెట్టుకోమని ఎన్ని కేసులు కావాలంటే అన్ని కేసులు. అదిరేది లేదు, బెదిరేది లేదు. ఇక రోజా గారి గురించి మాట్లాడుతున్నారు. రోజా గారు ఈ రోజు హాయిగా కూర్చొని వరలక్ష్మి వ్రతం ఫోటోలు కూడా ఫేస్బుక్ లో ఉన్నాయి, చూసుకోండి. వరలక్ష్మి వ్రతం ఫేస్బుక్ లో ఉన్నాయి, చూసుకోండి. రోజా గారు ఎక్కడికి పారిపోవాల్సిన పని లేదు. ఇక దేవినేని అవినాష్ గారి గురించి మాట్లాడుతున్నారు. దేవినేని అవినాష్ గారు ఏదో దుబాయ్ ఎక్కడికో పారిపోతున్నారని చెప్పేసి ఈనాడు అనే ఒక పత్రిక, దినపత్రిక, ఈనాడు అనే ఒక దినపత్రిక వచ్చేసింది. ఎంత నకిలీ వార్త అంటే, దేవినేని అవినాష్ గారు ఈ రోజు క్లియర్ గా వాళ్ళ నాన్న ఫోటో వెనక పెట్టుకుని విజయవాడలో కూర్చొని మాట్లాడాడు. దేవినేని అవినాష్ పారిపోవడం ఏంటి? స్లిప్పర్ షాట్ చెప్పుతో కొట్టే విధంగా సమాధానం ఇచ్చాడు. గడిచిన 2 నెలలుగా విజయవాడ ఈస్ట్ ప్రజలందరికీ నేను అందుబాటులోనే ఉన్నా, ఈ 4 ఏళ్ళు కూడా అందుబాటులోనే ఉంటా. మీరు పెట్టే అక్రమ కేసులకు పారిపోవడానికి నేనేమన్నా తెలుగుదేశం పార్టీ కార్యకర్తనా? దేవినేని నెహ్రూ రక్తం నాది అని చెప్పి కేటగారికల్ గా చెప్పిన ఇంకా సిగ్గు లేకుండా ఆ తెలుగుదేశం పార్టీ వాళ్ళు, జనసేన పార్టీ వాళ్ళు ఆ ఈనాడు పత్రిక వచ్చేయటం, వీళ్ళందరూ సోషల్ మీడియాలో ట్రోలింగ్ చేసుకోవడం. నిజంతో పని లేదు. దేవినేని అవినాష్ ఎక్కడికి పోలేదు. వాళ్ళు అక్కడేదో ఎయిర్పోర్ట్ దగ్గర ఆపేసినట్టుగా వీళ్ళు రాసినంత మాత్రాన నిజం కాదు. సో ఇంకొక విషయం అండి, మీరు మాట్లాడుతూ ఐఏఎస్ గురించి ఒక మాట అన్నారండి. నిజంగా ఎంత బాధాకరణం అంటే రాష్ట్రంలో శేఖర్ దాని మీదకి వెళ్దాము. ఇక్కడ పాయింట్ ఏంటంటే సిఐడి నోటీసులు ఎందుకు ఇచ్చింది? ఎటువంటి ఆధారాలు లేకుండా కల్పితంగా కేసులు ఏమైనా బలాయించి పిలుస్తున్నారా వాళ్ళని? అది కదా ఇప్పుడు పాయింట్ ఇది.